హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నిజంగా మీ వీడియో చూసి చాలామంది వస్తున్నారు సార్ పేషెంట్లు. మీ వీడియో రాకముందు పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ వీడియో తర్వాత వీడియో చూసి వస్తున్నాం అని చెప్పి చాలామంది పేషెంట్లు చెప్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు? నాకు సార్ యాక్చువల్లీ పేషెంట్స్ రావాలని వీడియోస్ చేయలేదు సార్. నాకు తెలిసింది 10 మందికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా పేషెంట్స్ నేను చెప్పినవన్నీ పాటిస్తే వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరం పడద్దు అనేది నా ఉద్దేశం. సో నేను చెప్పడానికి ఉద్దేశం మెయిన్ రీజన్ ఏంటంటే మీకు నా అవసరం పడొద్దు, నా అవసరం కాదు కదా, ఈ ప్రపంచంలో ఎవరికి కూడా ఏ డాక్టర్ కూడా అవసరం పడొద్దు, అది నా ఉద్దేశం. సో నేను చెప్పేవన్నీ ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కానీ చూస్తున్నాను అవసరాలు చాలా ఎక్కువ ఉన్నాయి పేషెంట్స్కి. ఇప్పుడు నేనేం చేస్తాను సార్, నేను పేషెంట్ని సొంత కుటుంబంలా చూసుకుంటా. అవసరం ఉంటేనే టెస్టులు రాస్తా, అవి డిస్కౌంట్ చేస్తా. ఇక్కడ బయట చేసినవి కూడా నేను ఇక్కడ నుంచి ఏం ఆశించాను, వాళ్ళకి డిస్కౌంట్ చేసి పంపిస్తా. ఓకే, బెడ్ ఛార్జెస్ ఏమైనా అడ్మిట్ అయితే వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటా, అంతేగాని ఇంత అని చెప్పి ఫిక్స్డ్ రేట్ కానీ డిమాండ్ కానీ. నా పాత పేషెంట్స్కి తెలుసు, ఎవరైతే అడ్మిట్ అయిపోయారో నేను ఎప్పుడు కూడా డబ్బుకి ఆశించి చేసేది లేదు. ఇప్పటికి కూడా నాకు ఇంతమంది పేషెంట్స్ వస్తారని నేను ఆశించి ఏం చేయట్లేదు. ఇది నా పని, ఇది నా కర్తవ్యం కాబట్టి కర్తవ్యం లాగానే చేస్తున్నాను. ఓకే సార్, వైరల్ అయినటువంటి ఆ వీడియోలో మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారు అంటే ఆ కన్నీళ్ళు పెట్టుకునేంత బాధ ఎందుకు కలిగింది మీకు? యాక్చువల్లీ ఇప్పుడు కూడా బాధనే ఉంది సార్. ఇప్పుడు అంతమంది అక్కడ బాధపడుతుంటే, ఆ రేకుల కింద ఇబ్బంది పడుతుంటే అది నాకు బాధనే. ఇది ఎవరో సంతోషిస్తారు కానీ నాకైతే సంతోషం, ఎటువంటి సంతోషం లేదు. నాకు బాధ తప్ప వేరేం లేదు. ఎందుకంటే అవసరం పడద్దు సార్. ఇప్పుడు ఇంతమంది ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేవంటే మనం కొన్ని మార్పులు తెచ్చుకున్నా సరే సరిపోతుంది. ఆ రోజు ఏమైందంటే నేను ఆల్రెడీ అప్పటికి ముందే నేను చెప్తుంటా అందరికి పేషెంట్స్కి, ఇట్లా రిఫైండ్ వాడకండి, ఇవి చేయాలని. ఆ రోజు నేను అడిగితే అందరూ రిఫైండ్కి చేతులు లేపడం జరిగింది. అవును. దాని ముందు అక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు, వాళ్ళ అమ్మ పక్కన కూర్చుంది. అబ్బాయి చేతిలో ఫోన్ ఇచ్చింది, ఆ అబ్బాయి వీడియో తీస్తుండు. ఓకే, నాకు అది నేను తట్టుకోలేకపోయినా. సో ఇట్లాంటివి జరిగితే అంటే ఎందుకు సార్, ఇప్పుడు మన ఉద్దేశం అయితే ఉందో అది నెరవేరకపోతే ఏం లాభం సార్? ఇప్పుడు కూడా బాధ అవుతుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు నేను చిన్న డాక్టర్ని, నా దగ్గర పెద్ద ఫెసిలిటీస్ లేవు. అంటే ఇంత క్రౌడ్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. నేనేం చేయగలను? నేను బటర్ మిల్క్ తెప్పియగలను, 2-3 కూలర్లు పెట్టగలను, అంతకంటే నేనేం చేస్తాను? అదే బాధ. ఓకే, అంటే మెయిన్ రిఫైన్డ్ ఆయిల్ వాడటం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని చెప్పి మీ దృష్టికి వచ్చిందా? మీరు వస్తున్న పేషెంట్స్ కొన్ని ఇన్ఫ్లమేటరీ ఉంటాయి సార్. లాంగ్ టర్మ్గా రిఫైన్డ్ ఆయిల్స్ వాడటం మంచిది కాదు. అంటే అది మీరు రిఫైన్డ్ ఆయిల్ అనేది ఎలా తయారవుతుంది, దాని తయారీ గురించి ఎవరైనా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అందరి దగ్గర, వాళ్ళు ఒకసారి చెక్ చేస్తే దానిలో ఉంటుంది. సో కెమికల్స్ అవన్నీ వాడడం జరుగుతుంది. సో అది లాంగ్ రన్లో మంచిది కాదు. మనం ఏంటంటే తక్కువ ధరలో వస్తుంది, చౌక ధరలో వస్తుంది కాబట్టి అందరూ అదే వాడతారు. అది బాగా డేంజరస్. ఓకే, దానివల్ల ఎన్నో రోగాలు వస్తాయి. సార్ ఎలాంటి రోగాలు వస్తాయి సార్? అన్నీ సార్, ఇన్ఫ్లమేటరీ డిసీజెస్. మన బాడీలో మెయిన్ వచ్చే రోగాలకు కారణం ఇన్ఫ్లమేషన్. బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, హార్ట్ స్ట్రోక్ కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి, రకరకాల, అవన్నీ ఆయిల్ వల్లే. మోస్ట్లీ ఆయిల్ వల్లనే అని అనను, ఒకదాని అనను. కానీ మన జీవన విధానం సార్. ఇప్పుడు నేను రిఫైన్డ్ ఆయిల్ ఒకదాన్ని నేను దూషించాను. నా దృష్టిలో మన జీవన విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ లేదు, సరిగా మనం బతకట్లేదు. పాతకాలంలో ఎట్లుండే సార్, మనం ఏం తినేది? ఇప్పుడు అంతా మోడర్నైజ్ అయ్యేసరికి మనం ఫారెన్ నుంచి తెచ్చుకున్న అలవాట్లే ఇవన్నీ. పిజ్జాలు, బర్గర్లు తింటున్నాం. మన గారెలు, సకినాలు ఎక్కడో పోయినాయి. మనం ఇంట్లో వండుకునేది ఇప్పుడు అన్నీ స్విగ్గీ, జొమాటోలు ఉన్నాయి. అన్నిటికీ ఆర్డర్. పిండి వంటలు కూడా బయట నుంచి కొనుక్కుంటాం. పిండి వంటలు కూడా బయట నుంచి. అసలు ఇప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు చేసిన వంటలు ఉన్నాయా సార్? అవి కూడా బయట నుంచి ఆర్డర్ చేస్తాం. అవును, ఎప్పుడో మనం పండగలప్పుడు ఇంట్లోనే అమ్మమ్మలు వీళ్ళందరూ చేసేవాళ్ళు, కానీ అట్లా చేసే పరిస్థితి ప్రజెంట్ లేదు. అన్ని స్వీట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్. ఒక్కరికైనా చూడండి సార్, ఇప్పుడు పొట్ట ఎంతమందికి ఉంచండి. మీరు నా పట్టే చూస్తున్నారు. చెప్తున్నా సార్, అంటే నేను చెప్పేం లాభం సార్? ఇప్పుడు అందరికి పొట్టలు ఉంటే ఏం లాభం? మన అవసరం కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం. మనం చేసేది కూర్చొని చేసే పని, పెద్ద కష్టపడి చేసే పని ఏం లేదు. అయినా ఇంత అన్నం తింటున్నాం.
2-3 సార్లు అన్నం తింటున్నాం, టిఫిన్ తింటున్నాం, మధ్యలో 10 సార్లు ఛాయ్ తాగుతున్నాం, చక్కెర వేసి అవును. బయట. ఏమైతుంది సార్, మనం ఎక్కడ పోతున్నాం? ఇప్పుడు డయాబెటిక్ సెంటర్ సార్, క్యాపిటల్ ఆఫ్ వరల్డ్, డయాబెటిక్ క్యాపిటల్ ఇండియా. ఓకే. బీపీ కూడా, హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్కి అన్నిటికీ క్యాపిటల్ ఇండియా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షుగర్ పేషెంట్స్ అందరూ ఇండియాలో మ్యాక్సిమం మంది ఉన్నారు. ఎందుకున్నారు సార్? ఈ అలవాట్ల వల్లే. సింపుల్ బేసిక్, అది పెద్ద సైన్స్ కాదు, దానికి కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది.